డైలీ టేస్ట్ ది డైలీ. కల్వకుంట్ల కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. 22 సార్లు ట్రాఫిక్ నిబంధనల్ని కవిత ఉల్లంఘించారు. శాసన మండలి సమావేశాలకు హాజరవటానికి వచ్చిన కవిత కారును ఫోటోలు తీయగా 2 కార్లపై 17,770 రూపాయల చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. 2 వాహనాలపై ఓవర్ స్పీడ్ కారణంగా ఎక్కువగా చలాన్లు ఉన్నాయి. ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్త హైలైట్ అవ్వడంతో నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. సామాన్యులను అయితే ఇబ్బందులు పెట్టే పోలీసులు కవిత లాంటి పెద్ద నేతలను పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. కల్వకుంట్ల కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. 22 సార్లు ట్రాఫిక్ నిబంధనల్ని కవిత ఉల్లంఘించారు. శాసన మండలి సమావేశాలకు హాజరవడానికి వచ్చిన కవిత కారును ఫోటోలు తీయగా 2 కార్లపై 17,770 రూపాయల చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. 2 వాహనాలపై ఓవర్ స్పీడ్ కారణంగా ఎక్కువగా చలాన్లు ఉన్నాయి. ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్త హైలైట్ అవ్వడంతో నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. సామాన్యులను అయితే ఇబ్బందులు పెట్టే పోలీసులు కవిత లాంటి పెద్ద నేతలను పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. కల్వకుంట్ల కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. 22 సార్లు ట్రాఫిక్ నిబంధనలను కవిత ఉల్లంఘించారు. శాసన మండలి సమావేశాలకు హాజరవడానికి వచ్చిన కవిత కారును ఫోటోలు తీయగా 2 కార్లపై 17,770 రూపాయల చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. 2 వాహనాలపై ఓవర్ స్పీడ్ కారణంగా ఎక్కువ చలాన్లు ఉన్నాయి. ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో ట్రాఫిక్ చలాన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్త హైలైట్ అవ్వడంతో నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. సామాన్యులను అయితే ఇబ్బందులు పెట్టే పోలీసులు కవిత లాంటి పెద్ద నేతలను పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, చాలా రోజులుగా కల్వకుంట్ల కవిత వాడుతున్నటువంటి 2 వాహనాల పైన భారీ చలాన్స్ పెండింగ్ లో ఉన్నాయంటూ ఈ రోజు కొంతమంది నెటిజన్స్ కవిత రిజిస్ట్రేషన్ నెంబర్ తో కూడినటువంటి చలాన్స్ అన్ని కూడా బయటికి తీసి పోలీసులకు ట్యాగ్ చేసి కవితపై ఎందుకు చర్యలు తీసుకోరు, మాజీ ముఖ్యమంత్రి కూతురన్నా లేకపోతే గతంలో ఎమ్మెల్సీ పనిచేసినటువంటి అనుభవం ఉందన్నా, రాజకీయ పార్టీ నాయకురాలన్నా, సాధారణ ప్రజలనైతే ఎక్కడ పడితే అక్కడ వాహనం ఆపి వారి వాహనాల పైన చలాన్ ఉంటే ఇమీడియట్ గా ఆ చలాన్ పే చేసే వరకు వాహనం మొదలున్నటువంటి పోలీసులు సుమారు కవిత 2 వాహనాల పైన 22 ఛానళ్లు పెండింగ్ లో ఉంటే ఇప్పటి వరకు పోలీసులు ఎవరు కూడా కవిత వాహనాన్ని ఆపకపోవడంపై మాత్రం నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ పోలీసుల పైన మండిపడతా ఉన్నారు. పోలీసులకు ట్యాగ్ చేసినటువంటి వివరాలకు వస్తే కవిత ఉపయోగిస్తున్నటువంటి లెక్సస్ వాహనం పైన మొత్తం 16 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. అది నిజామాబాద్, సైబరాబాద్, మెదక్, కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, సైబరాబాద్, రామగుండం, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో ఓవర్ స్పీడింగ్ తో ఒక్కొక్కసారి వయలేషన్ కి గురైనప్పుడు 1000 రూపాయలకు చొప్పున మొత్తం లెక్సస్ వాహనం పైన 15,760 రూపాయల చలాన్లు పెండింగ్ లో ఉన్నట్టుగా కూడా పోలీసు ఉన్నతాధికారులకు ఆ వివరాలన్నీ కూడా తీసి ట్యాగ్ చేయడం జరిగింది. ఈ రోజు మండలికి కవిత వచ్చినటువంటి మెర్సిడీస్ బెంజ్ వాహనం యొక్క చలాన్ వివరాలు కూడా పోలీసులకు ట్యాగ్ చేసి దానిపైన సుమారు 6 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. కామారెడ్డి, హైదరాబాద్ లో ఈ చలాన్స్ ఎక్కువగా వయలేషన్స్ బ్రేక్ అయినట్టుగా తెలుస్తోంది. దీంట్లో కూడా ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఓవర్ స్పీడ్ కారణంగా మొత్తం 2,010 రూపాయలు కవిత పైన చలాన్ పెండింగ్ లో ఉండగా ఇది చాలా సంవత్సరాల నుంచి ఈ రకంగానే పెండింగ్ లో ఉన్నాయి.
వీటన్నిటిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? సాధారణ వ్యక్తులకు ఒక రకమైన న్యాయం, రాజకీయ నాయకులకు ఒక రకమైనటువంటి న్యాయం. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కవిత వాహనం పైన ఆ రకంగానే చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేటువంటి విధంగా ఈ రాజకీయ నాయకులు వివిఐపీల దగ్గర ఎందుకు డబ్బులు వసూలు చేయట్లేదు అంటూ మాత్రం నెటిజన్స్ కవిత వాహనాలను 2 చలాన్స్ బయటికి తీసి ఉన్నత పోలీస్ అధికారులకు ట్యాగ్ చేసి వీటిపై తొందరగా చలాన్లని కట్టియడమా లేదా వాహనాన్ని ఇమీడియట్ గా పోలీసులు టేక్ ఓవర్ చేయాలన్న ఒక దిశగా సోషల్ మీడియాలో దీనిపైన ట్రోల్స్ సాగుతా ఉన్నాయి. ఈ రోజు కవిత వచ్చినటువంటి మెర్సిడీస్ బెంజ్ పైన 6 చలాన్లు, కవిత వాడుతున్నటువంటి లెక్సస్ 450D పైన 16 చలాన్లు, మొత్తం 2 వాహనాల పైన 17,770 రూపాయలు పెండింగ్ చలాన్స్ ఉన్నాయి. దీంట్లో ఓవర్ స్పీడింగ్, ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్స్, నో పార్కింగ్ చోట పార్కింగ్ ఏర్పాటు చేయడము, సీట్ బెల్ట్ ధరించకుండా చాలా సార్లు ప్రయాణం చేయడము, ఔటర్ పైన నేషనల్ హైవేస్ పైన మోతాదుకు మించి వాహనం అత్యధికంగా స్పీడ్ ప్రయాణం జరిపినట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులే చలాన్స్ రేజ్ చేసి ఆన్లైన్ లో పెట్టారు. కానీ ఇప్పటి వరకు వసూలు చేయలేకపోతా ఉన్నారు. కాబట్టి కవిత వాహనాలపై ఉన్నటువంటి చలాన్స్ అన్ని కూడా తొందరలో క్లియర్ చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోండి, లేక అందరిలాగానే వాహనాలు సీజ్ చేయడము, ఆ వాహనాల పైన కేసులు నమోదు చేయడము, అలాంటి దిశగా పోలీసులు కవిత పైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం నెటిజన్లు ఈ రోజు కవిత ప్రయాణించినటువంటి బెంజ్ కార్ వివరాలు, రెగ్యులర్ గా ప్రయాణిస్తున్నటువంటి లెక్సస్ 450D పైన ఈ వివరాలన్నీ కూడా పోలీసులకు ట్యాగ్ చేసి ఆ వివరాలు అందించడం జరిగింది. సామాన్య ప్రజల పైన ఉక్కుపాదం మోపేటువంటి పోలీసులు 2019 నుంచి ఈ వాహనాల పైన పెండింగ్ చలాన్లు ఉంటే కవిత వాహనం ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు ఆపలేదు? ఆపిన ఒక హై పొజిషన్ లో ఉన్నటువంటి పొలిటీషియన్ అని చెప్పేసి సానుభూతితో వదిలేశారా? ఈ చలాన్లని పోలీసులు ఎందుకు వసూలు చేయలేకపోతా ఉన్నారు, క్లియర్ చేయలేకపోతా ఉన్నారు? ఒక్క చలాన్ పెండింగ్ లో ఉన్న నడి రోడ్డు పైన వాహనాలు ఆపి ఆ వాహనాల పైన పెండింగ్ క్లియరెన్స్ చేస్తేనే వాహనం ముందుకు కదులుతుంది లేదా సీజ్ చేస్తామంటూ హెచ్చరించేటువంటి పోలీసులు 22 సార్లు ట్రాఫిక్ వయలేషన్స్ కి గురైన కవితపై, కవిత వాహనాలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ మాత్రం నెటిజన్స్ పోలీసుల పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.